హర్ష సాయి. ఈ పేరు మన 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఎవరు లేరు. ఈయన చాలా మందికి చాలా రకాలుగా సహాయాలు చేసి అంటే ధన సహాయం, అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు కట్టివ్వడం, ఇలా రకరకాల సహాయాలు చేశారనమాట. ఆ విధంగా ఈయన చాలా ఫేమస్. ఈయన చాలా మంచోడని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన పేరుందనమాట. ఎందుకంటే ఈయన చేసిన సహాయాలే దానికి కారణం. చాలా మందికి పెట్రోల్ కూడా కొట్టించాడు. అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాడు. చదువుకోలేని వాళ్ళని చదివించాడు. డబ్బు లేని వాళ్ళకి డబ్బు దానం చేశాడు. ఇలా చాలా మందికి చాలా రకాలుగా చేశాడనమాట. అయితే ఈయన ఇప్పటి వరకు చాలా గొప్ప ఆయన, ఎంతో మందికి హెల్ప్ చేశాడు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అయితే ఈ మధ్య ఈయన మీద ఒక కేసు నమోదైందనమాట. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడని చెప్పి, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా మంది అమాయకుల చావుకు కారణమయ్యాడని చెప్పి పోలీస్ శాఖ వారు హర్ష సాయి మీద కేసు నమోదు చేశారనమాట. ఇప్పుడు అందరూ కూడా హర్ష సాయిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతా ఉన్నారు. మేము ఎందుకోసమా ఈయన ఇంత ఇదిగా సహాయం చేస్తున్నాడు ప్రజలకి, ఏమైనా మంచి పేరు కోసమేమో అని మేము అనుకున్నాము. కానీ ఆయన ఇలాగా ఆయన పేరు పెంచుకొని ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయ్యేలా చేసి, ఆయన ఏం చెప్పినా సరే చాలా మంది ఫాలో అయ్యేలా చేసి దాంట్లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి చాలా మంది ఆ బెట్టింగ్ యాప్స్ ని వాడి డబ్బులు ఖర్చు పెట్టేలా చేశారన్నమాట. అయితే బెట్టింగ్ యాప్స్ మీద ఆడిన ఎవరు కూడా గెలవరు, అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో ఎక్కువ డబ్బులు పోగొట్టుకొని చాలా మంది ప్రాణాలు పోగొట్టిన దాకా తెచ్చుకున్నారన్నమాట. అయితే ఇప్పుడు హర్ష సాయి అనే ఆయన ఇలాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఎంతో మందికి చావు కారడాడని చెప్పి ఆయన మీద కేసు నమోదైంది. ఇది మాత్రం చాలా దుర్మార్గం. ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశాడని ఆయన నమ్మారనమాట. అలాంటి ఆయన ఇలాంటివన్నీ కూడా చేసి ఇలాగ ప్రజల్ని మోసం చేయడం అనేది మాత్రం చాలా దుర్మార్గం అన్నమాట. నిజంగా అసలు మనం ఎవరినైతే బాగా నమ్ముతామో వాళ్ళే ఇలా చేస్తా ఉంటారు. అసలు హర్ష సాయి గారు ఆయన డబ్బులు పంచే విధానం గాని, సహాయం చేసే విధానం గాని నెక్స్ట్ లెవెల్ లో ఉంటది అనమాట. లక్షలు ఆయన సహాయం చేస్తా ఉండేవాడు. అందరు కూడా ఈయన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని అనుకునేవాళ్ళు అనమాట. అసలు దారి ఇది అనమాట. ఈయన ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. అసలు ఆయన ఎంత సంపాదించాడో ఆయనకి లెక్కలేదంట. ఆయన ఒక సినిమా కూడా అనౌన్స్ చేశాడంటే మీరే అర్థం చేసుకోండి. ఆయన హీరోగా ఒక సినిమా తీస్తున్నాడు ఆయన. అంటే సినిమా తీయాలంటే ఎంత డబ్బు కావాలి? మినిమం 25 కోట్లు 30 కోట్లు ఉంటే గానీ ఈ రోజుల్లో సినిమా అవదనమాట. అలాంటిది ఆయన ఇలా ప్రమోషన్స్ చేసి ఎంత చేశాడో, ఎంత సంపాదించాడో మీరే ఆలోచించండి. నిజంగా ఇదైతే మాత్రం చాలా దుర్మార్గం, దారుణం అన్నమాట. ఆయన చెప్పడం వల్లే చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేసి కొన్ని కోట్లు నష్టపోయారు. ఆయనేమో ఆ డబ్బులతో జల్సాలు చేస్తా, చాలా మందికి పంచుతా, గొప్ప పేరు తెచ్చుకొని గొప్పోళ్ళగా బయట బిల్డప్లు ఇస్తా ఉండేవాడు అనమాట. అసలు ఆయన ఆస్తి అయితే లెక్కలేదని చెప్తున్నారు. దగ్గర 50 కోట్ల పైన ఆయన ఆస్తి చెప్తున్నారు. ఆయనకి 4 కార్లు, దగ్గర 3 ఇల్లులు, అలాగే స్థలాలు, పొలాలు కూడా చాలా ఆస్తులు ఉన్నాయంట. ఆయన పంచిందేమో 10% అయితే 90% ఆయన నొక్కేశారని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా చాలా మంది ఫేమస్ అవుతారు, కానీ ఈయన ఫేమస్ అయిన విధానం చాలా డిఫరెంట్ అన్నమాట. అలా ఫేమస్ అయ్యి ఆయన చివరికి డబ్బు ఎంత దొరికితే అంత సంపాదించారనమాట. ఇది మాత్రం చాలా దారుణం. మనం ఇలాంటి చూసిన తర్వాత ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు అనమాట. త్వరలోనే హర్ష సాయి గారు పోలీసుల ముందు హాజరయ్యి ఆయన ఎందుకు ఇలా చేశారో సమాధానం చెప్పమని చెప్పి నోటీస్ ఇచ్చారంట. చూద్దాం మరి ఆయన ఏం సమాధానం చెప్తారు. పోలీసులకి ఆయన ఎలాంటి క్లూస్ ఇస్తారో చూడాలి. మరి ఆ పోలీసులు కూడా ఆయన ఎలా శిక్షిస్తారు అనేది చూడాలి.